పార్వతి 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 ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ పార్వతి పార్వతి ఐ లవ్ యూ ఐ టిల్ మై లాస్ట్ బ్రీత్ I love you, Parvati. I love you, Parvati. నా ఎక్కి లాగడం కోసం ఇలా చెప్పావు కదూ, అంతే కదా? నాకేవో గుర్తొస్తున్నాయి, కానీ అర్థం కావడం లేదు. ఇంతకు ముందు నేనెవరికో ఐ లవ్ యూ చెప్పినట్టు నాకు గుర్తుంది. అదెవరు, ఎవరికి చెప్పాను? అప్పుడు నువ్వు చెప్పేదానివి, ఇప్పుడు నేను చేశాను. ఇలా ప్రతిదానిలో నీకు నేను ఏదో విధంగా గుర్తున్నాను. మన ప్రేమ గుర్తుంది, కానీ అది నేనే అని నీకు తెలియడం లేదు. కానీ ఏదో ఒకరోజు నీకు గతం గుర్తుకొస్తుంది. మిస్టర్, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఏంటి మీరనేది? మీరు విన్నదే. మీరెక్కడికి వెళ్ళకండి. నాకు దగ్గరగా ఇక్కడే ఉండండి. మీ స్థానం ఏంటో, మీకు నేను ఇవ్వాల్సిన స్థానం ఏంటో నేను త్వరలోనే తెలుసుకుంటాను. అప్పటి వరకు నా కంటికి ఎదురుగా, పిలుపుకి దగ్గరగా ఉండండి. నిన్న జరిగింది మర్చిపోండి. నా మనసు మాత్రం మీరు కేవలం నాకు కాపలాగా ఉండే మనిషి కాదు అని చెప్తోంది. అదేంటని మిమ్మల్ని అడుగును. నా అంతటా నేనే తెలుసుకుంటాను. దీన్ని ఇలాగే వదిలేస్తే అన్నీ గుర్తుకు తెచ్చుకునేలా ఉంది. ఈ రాత్రికే దీని కథ ముగించాలి. సార్, ఏదైనా హెల్ప్ కావాలా? అవసరం ఉంటే తను పిలుస్తారు. తను ఇక్కడే ఉంటారు. అనవసరంగా నువ్వు రాకు, వెళ్ళు. మీరిక్కడే పడుకోండి. నేను వేరే బిడ్డకి తల్లి స్పర్శ కానీ తండ్రి స్పర్శ కానీ ఖచ్చితంగా ఉండాలి. తన పక్కన పడుకునే హక్కు మీకుంది. మనసులో వేరే ఆలోచన లేనప్పుడు ఏం కాదు, ఇక్కడే పడుకోండి. థ్యాంక్ యూ. కానీ నాకప్పుడే నిద్ర పట్టదు. ముందు మీరు పడుకోండి. బాబు ఒక్కడే ఉంటే నిద్రలో ఉలిక్కి పడతాడు.
ఇంతగా ఆనందాన్ని ఇస్తున్న ఈ రాత్రిని నీ జ్ఞాపకాలతో నింపుకుంటాను పార్వతి. ఐ లవ్ యూ. బంగారం, బంగారం, ఈ టాబ్లెట్ వేసుకో. వాటర్ తాగు. బంగారం, బంగారం, హాస్పిటల్కి వెళ్దాం పద. అక్కడ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇలా చూస్తుంటే నా వల్ల కావట్లేదు బంగారం. ప్లీజ్ వెళ్దాం బంగారం. వద్దు మహి, నేను ఈ కుటుంబంలో ఈ భూమి మీద ఉండేదే కొన్ని రోజులు. బంగారం, నన్ను మాట్లాడనివ్వు మహి. నేను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే మీ అందరి ప్రేమలకి దూరం అవుతాను. ఉన్న 4 రోజులైనా నాకు నచ్చినట్టు ఇక్కడే అందరితో ఉండనివ్వరా? చిన్నబాబు, ఐశ్వర్యకి బ్రేక్ఫాస్ట్ రెడీ, నేను తినిపిస్తాను. నా బంగారానికి నేను తినిపిస్తాను పిన్ని, నువ్వు వెళ్ళు. ఏమైంది పిన్ని అలా ఉన్నావు? కళ్ళం నీళ్ళేంటి? మన ఇంట్లో ఒకరి కంట్లో కన్నీళ్లుంటే అందరి కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తాయి కదా చిన్నబాబు. ఆ దేవుడు కూడా చాలా స్వార్థపరుడు చిన్నబాబు. పాపం చేసిన వాళ్ళు నాలాంటి వాళ్ళకి శిక్ష వేయకుండా మంచి తప్ప చెడు ఆలోచించని వాళ్ళని నాతోనే ఉండాలని కోరుకుంటాడు. పిన్ని ఏం మాట్లాడుతావు నువ్వు? ఏం లేదు చిన్నబాబు, అంతా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. పిన్ని డూ ఫాస్ట్. వీలైనంత త్వరగా ఎంక్వైరీ చేయండి. ఛాన్స్ తీసుకోవద్దు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఏంటండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అన్ని ఆయుర్వేద యూనివర్సిటీస్ లో ఎంక్వైరీ చేస్తున్నాను అఖిల. మతిమరుపుకు సంబంధించిన అన్ని మెడిసిన్స్ గురించి ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఆ డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాను. అఖిల, బాధపడకు. పార్వతి తొందరలోనే మామూలు మనిషి అవుతుంది. హలో మేడం, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. బోర్డ్ మీటింగ్ అయ్యాక ఎవరో తెలియదు మేడం, మన షేర్ హోల్డర్స్ ని వాళ్ళ వైపు లాక్కోవాలని ట్రై చేస్తున్నారు మేడం. వాట్? అవును మేడం, ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎవరో తెలియడం లేదు. ఇట్స్ ఓకే,
ఆ మ్యాటర్ చిన్నబాబు డీల్ చేస్తాడు. అవసరమైతే 1 మంత్ అక్కడే ఉండి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళెవరో తెలుసుకుంటాడు. ఈ రోజు బయలుదేరతాడు. అలాగే మేడం. ఏమైంది అఖిల? ఎవరో మన కంపెనీ షేర్ హోల్డర్స్ ని తమ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారని మేనేజర్ కాల్ చేసి చెప్పాడు. ఎవరై ఉంటారు? ఎవరో ఏముంది, సైలెంట్ గా అజ్ఞాతవాసంలో ఉన్న చాముండేశ్వరే అయ్యుండొచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనతో పోటీగా ఉండే ఆపోజిట్ కంపెనీ అయ్యుండొచ్చు. అందుకే మహీని పంపిస్తానని చెప్పాను. అలాగే. మహీ 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 వద్దక్క, మహి ఈ టైంలో వెళ్లాల్సిందే కంపెనీ బాగోగుల గురించి కాదు. భవానీ, ఏమంటున్నావు నువ్వు? భవానీ ఆలోచన ఏంటో నాకర్థమైంది. చంద్రముఖికి డెలివరీ డేట్ ఇచ్చారు కదా, ఇలాంటి టైంలో మహి ఉంటే బావుంటుంది. పుట్టగానే బిడ్డని ముద్దాడతాడని భవానీ కనిపించుంటుంది. పుట్టబోయే బిడ్డ గురించి కాదక్క, మరి చిన్నబాబు ఇప్పుడు ఐశ్వర్య పక్కనే ఉండాలి. భవానీ, నువ్వేం మాట్లాడుతున్నా? ఏ భార్య అయినా తన చివరి రోజుల్లో తన భర్తతో గడపాలి అనుకుంటుంది కదా. చివరి రోజులేంటి? భర్త పక్కనే ఉండాలనుకోవడం ఏంటి? ఏంటి సంబంధం లేని మాటలు? అవునక్క, పార్వతి మతిమరుపు కోసం మెడిసిన్ వెతకడం కాదక్క, రోజు రోజుకి మనిషిని లోపల తినేసే క్యాన్సర్ కి మెడిసిన్ ని వెతకాలి. మన ఐశ్వర్యని బతికించుకోవాలక్క. ఐశ్వర్య మనకి దూరం కాకూడదు. అఖిల, ఐశ్వర్యకి అక్క అక్క, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలక్క. ప్రతి నిమిషం ఐశ్వర్య చావుతో పోరాడుతుందక్క. భవానీ, నువ్వు నువ్వు చెప్పేది నిజమా? నిజమా? నిజమక్క. క్యాన్సర్తో నేను ఎక్కువ రోజులు బతకను. మీరిద్దరూ ఒకటి అవ్వాలి. నా కోరికని మన్నించాలి. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఐశ్వర్య చిన్నబాబు దగ్గర మాట తీసుకున్నట్టుంది. మనకి తెలిస్తే ఎక్కడ బాధపడిపోతామోనని వాళ్లలో వాళ్లే నరకం అనుభవిస్తున్నారక్క. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే చిన్నబాబు నీ మాట కాదనకుండా కంపెనీ పని మీద వెళ్ళిపోతాడు. అందుకే చెప్పేస్తున్నానక్క. అక్క, అఖిల, ఐశ్వర్య, అఖిల, ఐశ్వర్యకి అఖిల, మన ఐశ్వర్యకి మన ఐశ్వర్యకి చిన్నబాబు ఇప్పుడు 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 ఎలా? ఐశ్వర్య, అఖిల,
ఐశ్వర్య ఐశ్వర్య అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య ఏంటమ్మా ఐశ్వర్య ఏంటమ్మా ఇది చిన్నబాబు భవాని పిచ్చిది నాన్న ఏదో మాట్లాడేస్తుంది భవాని చెప్పిందంతా అబద్ధం అని చెప్పు నాన్న ఐశ్వర్యకేమి కాదని చెప్పు చిన్నబాబు ఇదంతా అబద్ధం అని చెప్పు ఇలా సైలెంట్ గా ఉన్నావేంటి ఐశ్వర్య నువ్వైనా చెప్పు మమ్మల్ని వదిలి వెళ్ళనని ఎప్పుడు మీతోనే ఉంటానని ఒక్క మాట చెప్పు చెప్పమ్మా చెప్పు ఐశ్వర్య ఉండాలని నాకు ఉందాంటి కానీ ఎందుకమ్మా ఎందుకు ఈ విషయం మా దగ్గర దాచిపెట్టావు ఏ నీ బాధను పంచుకోలేమనా శివుడు విషాన్ని తన కంఠంలో దాచుకుని అమృతాన్ని పంచినట్టు ఇంత బాధని మనసులో పెట్టుకుని మా అందరినీ నవ్విస్తూ ఎలా ఉండగలిగారు అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య 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 రామా కూర్చో. కూర్చో చిన్నబాబు చిన్నబాబు వెళ్ళి మంచి తీసుకురా. ఐశ్వర్య ఐశ్వర్య త్వరగా రా మంచి నువ్వు నాన్న త్వరగా. తాగు ఇలా మన అందరి కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదని ఐష్ తన గుండెల్లో బాధని కళ్ళలో కనిపించకుండా జాగ్రత్త పడింది. చిన్నబాబు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నాన్న వరల్డ్ లో బెస్ట్ డాక్టర్స్ ని పిలిపిద్దాం లేదంటే మనం ఏ కంట్రీకైనా వెళ్దాం ఐశ్వర్య మళ్ళీ మామూలు మనిషి కావాలి అవునమ్మా వెంటనే అలాంటి హాస్పిటల్స్ డాక్టర్స్ ఎక్కడున్నారో కనుక్కో ఎక్కడ ఉన్న డాక్టర్స్ కాదమ్మా, పుట్టబోయే మా బిడ్డే ఐశ్వర్యకి ప్రాణం పోయాలి. ఏ బిడ్డ కోసమైతే తను తప్పిస్తుందో ఆ బిడ్డే ఐశ్వర్యను బతికిస్తుంది. అప్పటి వరకు ఐశ్వర్యని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేనమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వరిని మాట్లాడుతున్నాను. వరల్డ్ లో బెస్ట్ ఆంకాలజిస్ట్ ఎక్కడున్నా సరే వెంటనే పిలిపించండి ఇమీడియట్లీ. నీకేం కాదమ్మా,
అఖిల హ, ఎక్కడో పేపర్లో చూసినట్టు గుర్తుంది. హిమాచల్ ప్రదేశ్లో డాక్టర్స్కి సైతం అంతుపట్టని ఇలాంటి క్యాన్సర్ని ఒక అతను నయం చేస్తున్నట్టు పేపర్లో వేశారు.